ఇదొచ్చేసి మనకి డీషా నుంచి అసోసియేట్ రోల్ అనమాట. వీళ్ళు ఈ డ్రైవ్‌లో ఈళ్ళు మెయిన్‌గా ఫోకస్ చేస్తుందంటే ప్రోగ్రామింగ్ మీద అండ్ అలాగే డీబగ్గింగ్ ఇలాంటి వాటి మీద అనమాట. అండ్ వీళ్ళు కామన్ లాంగ్వేజెస్ అయితే అడిగారు. సి, సి ప్లస్ ప్లస్ ఆర్ పైథాన్ ఆర్ జావా ఈటిల్లో ఏదో ఒకటొచ్చుండాలి. అండ్ అలాగే కొంచెం మీకు టూల్స్ మీదయితే ఐడియా ఉండాలనమాట. క్లౌడ్ ఇట్లాంటి టూల్స్ మీద. అండ్ లైనక్స్ కూడా వచ్చుంటే మీకొక బెనిఫిట్ అనమాట ఈ డ్రైవ్‌కి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి డీషా నుంచే మనకి అసోసియేట్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అనమాట. ఇది ఆఫ్ క్యాంపస్ 2025. ఈ జాబ్ అప్డేట్‌కి మనకొచ్చేసి వీళ్ళు హైదరాబాద్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇక్కడ మెయిన్‌గా మెన్షన్ చేసింది ఏంటంటే ఫైనాన్స్ నుంచే అనలిటిక్స్ చేసుండాలి. అండ్ అలాగే మీకు ప్యాషనేట్ అయ్యి ఉండాలనమాట. కొత్తగా ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలని చెప్పి. అండ్ అలాగే ఫైనల్ ఇయర్ అండ్ విత్ కరెంట్ నో బ్యాక్‌లాగ్స్ అనమాట. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండ్ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బెటర్‌గా ఉండాలని చెప్పి ఈళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి అసోసియేట్ ఆపరేషన్స్ అండ్ రిక్రూట్మెంట్. ఇది కూడా డీఈషా నుంచే మనకి. ఈ డీఈషా దీంట్లో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అలాగే అనలిటికల్ స్కిల్స్. ఇది ఫ్రెషర్‌కే కాబట్టి అంతేం అడగరు. బట్ మనకి వీళ్ళు ఇక్కడ కూడా మనకి కోడింగ్ అండ్ మన థాట్ ప్రాసెస్ అయితే డిఫరెంట్‌గా ఉండాలనమాట. కొంచెం ఇన్నోవేటివ్‌గా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ 3 లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా అప్లై చేయండి మర్చిపోకుండా. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఐటీ సపోర్ట్ రోల్ అయితే రిలీజ్ చేశారు. ట్రైనీ రోల్ అనమాట. అంటే ఫ్రెషర్స్‌కి వీళ్ళు ఎక్కువ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ దీంట్లో వచ్చేసి వీళ్ళు బీటెక్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఢిల్లీ ఇలాంటి ఆఫీస్‌లో వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దీంట్లో వచ్చేసి వీళ్ళు బీటెక్ అండ్ ఐటీ ఫ్రెషర్స్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అండ్ జాయినింగ్ కూడా ఇమ్మీడియేట్ కాబట్టి ఈ కింద ఇచ్చిన మెయిల్‌కి అయితే మీ రెజ్యూమ్‌ని అయితే సెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్ ఇంజినీర్స్ అనమాట. బ్యాక్ ఎండ్ ఇంజినీర్స్ హైర్ చేసుకుంటున్నారు. ఈ రోల్‌కి మీరు మెయిన్‌గా కావాల్సిన నోడ్ జేఎస్ వీళ్ళు స్పెసిఫికల్‌గా నోడ్ జేఎస్‌ని మెన్షన్ చేశారు. అండ్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ కూడా రాయడం రావాలనమాట. మీడియం లెవెల్ క్వెరీస్ అయితే రాయగలగాలి. లైక్ జాయిన్స్ ఇట్లాంటివి. అండ్ లొకేషన్ వచ్చేసి ఇన్ ఆఫీస్ బెంగుళూరులో అనమాట. ఇదొచ్చేసి మనకి నేను కింద ఈ పోస్ట్ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేసి దీనికి అప్లై చేయండి. ఈ కిందైతే మీకు ఫామ్‌నైతే అటాచ్ చేశారు. ఈ ఫామ్‌నైతే ఫిలప్ చేయండి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి డీహెచ్ఎల్ గ్రూప్ నుంచి అనమాట. అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనలిస్ట్. ఈ రోల్‌కి వీళ్ళు మెయిన్‌గా అడుగుతుంది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది కూడా పైథాన్‌లో అడుగుతున్నారు. అండ్ అలాగే మీకు అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడొచ్చేసి వీళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అలాగే ఏ టాస్క్ ఇచ్చినా కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా కానీ చేయగలిగేటట్టుగా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. 70% అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు బీటెక్ వీటిల్లో. అండ్ 2024 పాస్ అవుట్ వాళ్ళకి ఫస్ట్ ఇంటర్న్‌షిప్ ఇస్తారు. ఆ తర్వాత ఫుల్ టైమ్ కన్వర్షన్ అయితే చేస్తారనమాట. అండ్ ఓన్లీ 2024 బ్యాచ్ అనే వాళ్ళే అప్లై చేయండి ఈ డ్రైవ్‌కి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి ఎసెన్షియల్ నుంచి అనమాట. వెబ్ డెవలపర్ అసోసియేటివ్‌గా ఇది కూడా ఆఫీసు. ఇది కూడా ఫ్రెషర్‌కి అనమాట. దీనికి మెయిన్‌గా మనకి ఫ్రంట్ ఎండ్ వచ్చుంటే సరిపోతుంది. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్న జాబ్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా అప్లై చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు.